ధ్యానించే వారు మనం ఉండాలి కనుక దేవుడు నీతోని నాతోని మాట్లాడాలని ఆశపడుతున్నాడు. సో ఈరోజుకి ఏర్పాటు చేయబడ్డ వాక్యాలు మనం చూసుకున్నట్లయితే సంఖ్యాకాండము 22వ అధ్యాయము 21 నుంచి 29 వాక్యాలు బ్రదర్ ప్రశాంత్ అన్న జోసఫ్ అన్న స్పష్టంగా చదవండి. ఉదయమున బిలాము లేచి గాడిదకు గంట కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళెను. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. ఎవరితో వెళ్తున్నప్పుడు దేవుని కోపం రగులుకున్నాక మోయాబు అధికారులతో. ఈ మోయాబు అధికారులు ఎవరు తెలుసా? దేవుణ్ణి ఎరగని వారు, లోకానుసారంగా జీవించేవారు. సో ఈరోజు కూడా నువ్వు లోకానుసారమైన ప్రజలతోని నువ్వు ఒకవేళ జీవిస్తున్నట్లయితే నీ పట్ల నీ మీద దేవుని యొక్క కోపము రగులుకుంటుంది అని దేవుడు వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం చూస్తాం, చర్చ్కి వస్తాం, చర్చ్ ఫ్రెండ్స్తో ఉంటాం, బాగానే ఉంటుంది. ఎందుకంటే చర్చ్ ఫ్రెండ్స్తో ఉంటే ఏం మాటలు ఉంటాయి? ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్. అదే లోకస్తులతో పోతే చెప్పాలా, ముస్లమ్మ ముచ్చట్లన్నీ ఉంటాయి, ఎవరో పక్కన వాళ్ళ వ్యవహారాలన్నీ మాట్లాడుతుంటాం. ఒకవేళ నీ స్థితి అట్లా ఉంటే కనుక నువ్వు కూడా లోక సంబంధమైన ప్రజలతోని నీ జీవితాన్ని వృధాగా గడుపుతుంటే కనుక దేవుడు తెలియజేస్తున్నాడు, ఈరోజు నా కోపము నీ మీద రగులుకుంటుంది. రగులుకోక మునిపే లోక స్నేహాలని విడిచిపెట్టు, లోకస్తులని విడిచిపెట్టును. ఎందుకు దేవుని ప్రవక్త మీదనే దేవుని కోపం రగులుకున్నది? దేవుని ప్రవక్త ఒక ప్రత్యేకమైన వాడిగా ఉండాల్సింది ఉండక లోకస్తులతో చెయ్యి కలిపి వాళ్ళతోనే కలవడం ప్రారంభించాడంట. వాళ్ళు ఏది చెప్తే దానికి కాంప్రమైజ్ అయిపోతున్నారు. ఈరోజు క్రైస్తవుల జీవితంలో కూడా అదే ఉన్నది. ఏంది అంటే కాంప్రమైజ్ అయిపోవాలి. దేవుడు కాంప్రమైజ్ అవ్వమంటలేదు, నిలకడగా నిలబడు, సత్యవాక్యానికి అంటకట్టబడి ఉండు. పర్వాలేదులేండి, ఏం కాదు, ఒక్కసారికి చేసేద్దాం, అయిపోతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? గంగిరద్దులాగా తల ఊపుతాం. ఒక్కసారే కదా, ఏం కాదు. కాంప్రమైజ్ అవ్వద్దండి ఈ లోకంతో. దేవుని బిడ్డలుగా మనం జీవించే వారు ఉండాలా. దేవుని యొక్క ఉగ్రత ఒకటి రాబోతుంది. ఆ ఉగ్రతకి నేను లోను కాకుండా నేను వాక్యము చేత నన్ను భద్రపరచుకోవాలా అని మనము వాక్యాన్ని ధ్యానించేవారుగా, జాగ్రత్త తీసుకునేవారుగా ఉన్నాం. ఆ జాగ్రత్తలో ఉన్నప్పుడే దేవుని యొక్క ఉగ్రత నుంచి నేను తప్పించబడతాం. మన అనుదిన జీవితంలో కూడా మనం చాలాసార్లు మన వర్క్ ప్లేస్లో కానీ, మనం ఉంటున్న నివాస స్థలాల్లో కానీ మనం ఎక్కువగా ఎవరితో ఉంటాము చెప్పాలా? కుటుంబంతో ఉంటేమో క్రైస్తవ కుటుంబం కాబట్టి దేవుని బిడ్డలతో ఉంటారు. హాస్టళ్లలో ఉంటున్నారు కాబట్టి ఎవరితో ఉంటున్నారు? మోయాబిల్తో ఉంటున్నారు. అంటే మీ హాస్టల్లో అందరూ మోయాబిల్ అని నేను అన్నాను. దేవునిని ఎరగని వారు. నీ సమయం నువ్వు ఎక్కడ గడుపుతున్నావు తెలుసా? ఎక్కువగా దేవునితో గడపాల్సిన నువ్వు, దేవుని పిలుపులో ఉన్న నువ్వు నీ స్నేహము, నీ సమయము అంతా నువ్వు లోకస్తులతోని గడిపేవాడుగా ఉన్నావు. నువ్వు ఎంత సమయం అయితే వృధా చేస్తున్నావో దేవునితో గడపక, దేవుని యొక్క కోపము నీ మీద రగులుకుంటుంది అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మధ్యాహ్నం కాలం సమయం ముందు దేవుడు మాట్లాడుతుండగా నీ సమయాన్ని నువ్వు ఏం చేయాలంట? సద్వినియోగపరచుకోవాలా. యూటిలైజ్ యువర్ టైం విచ్ గాడ్ హాస్ గివెన్ యూ. నువ్వు ప్రతి ఒక్క నిమిషము దేవునికి లెక్క అప్పచెప్పేవాడుగా ఉన్నావు. కాబట్టి ఈ ప్రవక్త అంట వాళ్ళతోని కలిసినప్పుడు దేవుని యొక్క కోపము రగులుకున్నదంట. కాబట్టి ప్రవక్త ద్వారా నేను తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు ఏంటనగా, మనము ఈ లోకస్తులతో ఒకవేళ కలిసి మన సమయాన్ని వృధా చేసుకుంటుంటే దేవుని యొక్క కోపానికి లోనైపోతాం. అట్టి రీతిగా కాక ఈ రోజు కన్నా కనువిప్పు కలిగి దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకొని దేవుని వాక్యాన్ని చదువుకుంటూ దాన్ని ధ్యానిస్తూ నీ జీవితము వాక్యము చేత కట్టబడాలి అని దేవుడు తన కృపని విస్తరింపజేస్తున్నాడు. కాబట్టి చాలాసార్లు మనము అనాలోచనగా ఏదో ఆలోచించుకుంటూ ఏమి చేయలేక
ఏమి తోచక టైంపాస్ కాక అట్లా కూర్చోపోతూ ఉంటాం. టీవీ ముందో, సీరియల్ ముందో, ఏదో ఒకటి అసలు చేయాల్సిన పనులు కూడా, ఇంట్లో పనులు కూడా మర్చిపోతూ ఉంటాం. అనాలోచనగా మనం కూర్చుంటూ ఉంటాం. అట్టి రీతిగా కాదండి. దేవుడు సమయం ఇచ్చినప్పుడు దేవుని వాక్యంతో నిన్ను సమయాన్ని గడిపేవాడుగా ఉండాలి. ఆ వాక్యమైన జీవితాన్ని కడుతుంది. ఆ వాక్యమే దేవుని యొక్క కోపం, ఉగ్రత నుంచి నిన్ను తప్పించేది. ఆ వాక్యాన్ని చదవక, ధ్యానించక, సమయం గడపక సమయాన్ని వృధా చేస్తున్నావే. లోకస్తుల వలె దేవుడు ఎవరో నాకు తెలియదు, దేవుని వాక్యం ఏంటో నాకు తెలియదు అని అట్లా కూర్చుంటున్నావే. నీ సమయాన్ని నువ్వు వృధాపరుచుకుంటలేదా? భక్తుడు సెలవిస్తాడు, దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడంట. ఆ ధన్యకరమైన జీవితమేనా అని క్రైస్తవులను పిలబడుతున్నాం. ఎంతమంది నిజంగా వాక్య ధ్యానము కలిగి జీవిస్తున్నాము? అసలు వాక్యం చదువుతేనే కదా. పొద్దున్న క్యాలెండర్లో బైబిల్ వర్స్ ఉంటే చాలదు, అది నీకు పోషించదు. నువ్వు ఆత్మలో వర్ధిల్లలేవు. నువ్వు ఎప్పుడైతే దేవునితోని, జీవవాక్యంతో నువ్వు కూర్చొని నీ సమయాన్ని వాక్యంతో గడుపుతావో, ఎప్పుడైతే నువ్వు ధ్యానిస్తావో, అప్పుడు దేవుడు వాక్యంలో ఉండే మర్మాలు నీకు తెలియజేస్తాడు. దెర్ ఇస్ మిస్టరీస్ హిడెన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ మిస్టరీ ఏంటి తెలుసుకోవాలి. మనం తెలుసుకోవాలి అంటే ధ్యానించేవారుగా ఉండాలి, సమయాన్ని గడిపేవారుగా ఉండాలా. దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు, దాని గురించి ఆలోచించేవారుగా మనం ఉండాలి. ఏమని మాట్లాడుతున్నాడు? ఇక్కడ బిలాము బాలాకు గురించి మాట్లాడుతున్నాడు. అందరికీ బిలాము బాలాకు అంటే ఏంటి తెలుసు? మనకి గాడిద మాట్లాడింది అని తెలుసు. పాస్టర్లో అయిన గాడిదలు మేము మాట్లాడుతుంటే అర్థమవుతలే కదా మీకు? అర్థమవుతుందా? దేవుడు ఆ ఏర్పాటు చేసుకున్న ప్రవక్తకి కనువిప్పు కలగడానికి గాడిదతోనే ఆయన మాట్లాడించాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ద్వారా నీతోని నాతోనే మాట్లాడుతున్నాడు. ఎవరితోని స్నేహం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, చేస్తున్న స్నేహం బట్టి ఏమి పొందుకుంటున్నావు. నువ్వు ఈ లోకంలోని సమయాన్ని వృధా చేసేసుకుంటే, సమయాన్ని గడిపేస్తే నువ్వు ఏమి పొందుకోగాని నష్టపోయేది నువ్వు మాత్రమే. అదే నువ్వు నీ జీవితాన్ని మార్చుకొని దేవుని మాటకి లోబడి నువ్వు కానీ వాక్యాన్ని ధ్యానిస్తే దేవుడు అనుగ్రహించే ప్రతి ఒక్క ఆశీర్వాదాలను నువ్వు పొందుకుంటావు. ఈరోజు దేవునితోని సమయము గడిపేవారుగా మనం ఉండాలి. మన స్నేహం ఎవరితోనండి? దేవునితో ఉండాలి. ఈ లోకంతోని స్నేహము దేవునితోని వైరము అని చెప్తుంది వాక్యం. ఫ్రెండ్షిప్ విత్ ద వరల్డ్ ఇస్ ఎనిమిటీ విత్ గాడ్ అంట. సో నువ్వు దేవునికి శత్రువుగా ఉంటున్నావా, లేకపోతే మిత్రుడుగా మారాలని అనుకుంటున్నావా? నువ్వు దేవునికి మిత్రుడుగా ఉండాలి అంటే నువ్వు ఏం చేయాలి? ఎవ్రీ సండే చర్చికి రావాలా? వాక్యాన్ని అనుదినము చదవాలా, వాక్యం అనే వెలుగులో జీవించేవాడిగా ఉండాలని, జీవితాన్ని వాక్యంలో స్థిరపరచమని దేవుణ్ణి అడిగేవారుగా ఉండాలి. ఇవన్నీ అడగం దేవుణ్ణి. దేవుణ్ణి ఏమడుగుతాం? అయ్యగారు మంచి భార్య కావాలా, మంచి భర్త కావాలా, మంచి ఇల్లు కావాలా, మంచి కారు కావాలా, ఇవి అడుగుతాం దేవుణ్ణి. వాక్యం అనే వెలుగులో నన్ను స్థిరపరచు ప్రభువా అని వేచి ఉన్నావా ఆయన సన్నిధిలో? నీ సమయంని ఆయనతో గడిపేవాడిగానే ఉన్నావా? వాక్యం చదువుతుండగా వాక్యం అనే వెలుగుతో వెలిగింపబడుతున్నావా? ఒకవేళ లేకపోతే కనుక నేటి కన్నా నీ జీవితాన్ని మార్చుకొని దేవుని కోపము నీ మీద, నీ పట్ల రగలకు మునిపే వాక్యము చేత కాపాడబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి వాక్యము నువ్వు చదివితేనే, వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తేనే, వాక్యంలో నీ జీవితాన్ని నువ్వు స్థిరపరచుకుంటేనే, వాక్యం చేత పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితాన్ని కడితేనే యూ విల్ ఎస్కేప్ ఫ్రమ్ ద wrath ఆఫ్ గాడ్. దేవుని యొక్క కోపం నుంచి నువ్వు తప్పించుకోగలవు. దేవుని యొక్క ఉగ్రత రగిలింది అని చెప్తున్నాడు. ఎందుకు తెలుసా? అన్యులతోని వాడు కలిసాను. ఈరోజు అన్యులు ఎవరో గుర్తించు. నువ్వు ఈరోజు అన్యకరమైన జీవితమైనా, లేకపోతే ధన్యకరమైన జీవితంలో ఉన్నావు. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను ప్రేమించి తన ప్రాణాన్ని అర్పించి మనని ఆయన బిడ్డగా, ఆయన సొత్తుగా మార్చుకున్నాడు. ధన్యత మనకది. ఆ ధన్యత కలిగి ఉన్న మనము
నిజంగా ఆ ధన్యతలు, ఆ బ్లెస్సెడ్ హోప్తోని ఆయన వైపు విశ్వసించి మనం జీవించేవారుగా మనము ఉండాలి. మనం ఆయనతోని స్నేహం చేసేవారుగా ఉండాలి. ఫ్రెండ్స్తోని గంటలు గంటల సమయం గడుపుతాం, దేవునితో ఒక గంట గడుపుతున్నాం. నాకు చాలా బాధాకరమైంది. నిన్న సాటర్డే వర్షిప్కి వచ్చినప్పుడు కొంతమంది బ్రదర్స్ సిస్టర్స్ వచ్చినప్పుడు అడిగాను, ఒక గంటనో ఎవరన్నా దేవునితో గడుపుతున్నారంటే ఒక్కరు కూడా చేయలేకపోలేదండి. ఎందుకు ఇట్లాంటి వాళ్ళు మందిరానికి వచ్చి ప్రార్థనలు చేయడం? ఒక గంట సేపు కూడా దేవునితో గడపలేని వాళ్ళు. అట్టి రీతిగా మన జీవితాలు ఉండద్దండి. బీయింగ్ ఏ క్రిస్టియన్, స్పెండ్ యువర్ టైం విత్ గాడ్. క్రైస్తవుడు అని పిలువబడుతున్నావే, మరి ఎందుకు దేవునితో సమయం గడపలేని వాడుగా ఉంటున్నావు? నేటికన్నా దేవుని ఉగ్రత నీ మీద రాకపోతే నీ జీవితాన్ని సరిదిద్దుకొని ఈ రోజు నుంచి నా ప్రారంభించి, ప్రభువా నీతో నా సమయాన్ని నేను గడుపుతాను. ఒంటరిగా కూర్చో, దేవునితోని నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేయి, ఆలకిస్తా అంటున్నాడు. కుటుంబ పరంగా, సంఘపరంగా కాదు. గాడ్ వాంట్స్ యువర్ ప్రైవేట్ టైం. గాడ్ వాంట్స్ యూ అలోన్ ఇన్ హిస్ ప్రెజెన్స్. ఒంటరిగా నువ్వు ఆయన కొరకు ఆయన సన్నిధిలో వేచి ఉంటే నీ ఒంటరితనంలో ఆయన నీతోనే మాట్లాడాలని ఆశపడుతుంది. యవనస్తులుగా ఉంటున్నాం, సమయం మనము దేవునితో గడపలేని వారం మనకు తెలుసు. కానీ దేవుడు అంటున్నాడు, నడపడం ప్రారంభించు. ఐ విల్ స్ట్రెంగ్థెన్ యూ. నా ఆత్మతో నేను నడిపిస్తాను. మా తల్లిదండ్రులు చెప్పారు ప్రార్థన చేయాలి, చేయను నేను. ఎందుకు? వాళ్ళు చెప్తే నేనెందుకు వినాలి? నేనెందుకు పాటించాలి? నేను చిన్నప్పటి నుంచి అయ్యగారు చెప్తానే ఉన్నా ప్రార్థన చేయాలి. నువ్వెవరు నాకు చెప్పాను నీకని తిడుతున్నాను. కానీ ఎప్పుడైతే ఆసక్తిని కనపరిచానో, ఎప్పుడైతే దేవుడు ఉన్నాడు, దేవుడు మాట్లాడతాడు, వాక్యాన్ని చదవాలి అని ఎప్పుడైతే ప్రారంభించానో, ఇట్ ఈస్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవుని వాక్య ధ్యానంలోనికి, ప్రార్థనలోనికి, ఆయనతో ఎట్టి సమయము గడపాలో అది నేర్పించుకుంటూ వచ్చాను. నాకు కూడా ఇష్టం లేదు, నేను మనిషినే. మీకేవైతే కోరికలు ఉన్నాయి, నాకు కూడా కోరికలు ఉన్నాయి. అవన్నీ మానుకోవాలా, అవన్నీ విడిచిపెట్టాలా. అవన్నీ విడిచిపెట్టినప్పుడే దేవునితో నిన్ను సమయం గడపగలదు. దేవుడు నీతో మాట్లాడగలుగుతాడు. దేవుడు ఏంటో తను తాను నీకు బయలుపరుచుకుంటాడు. నీ పట్ల ఏదైతే చిత్తం కలిగి ఉన్నాడు, ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, ఏ ప్రణాళికలు కలిగి ఉన్నాడు, అవన్నీ నీకు ఆయన తెలియజేస్తా అంట. కాబట్టి యవనస్తులుగా ఉంటున్న మనము సమయాన్ని వృధా చేయక, ఈ ప్రవక్త వల్లే ప్రవర్తించక, మన ప్రవక్తని మార్చుకొని ఇతరులతో నీ సావాసం విడిచిపెట్టి నీ సావాసము దేవునితోనే బలపరచమని దేవుణ్ణి అడిగేవారు కూడా. చదువుకుంటారమ్మ. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతని పనివారిద్దరు చదువుకుంటురా. ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఈయనెందుకు చూడలేకపోయాడు? దేవుని ప్రవక్త ఎందుకు చూడలేకపోయాడు? అమ్మా, దేవుడు కళ్ళు మూసేస్తాడా? కళ్ళు మూసేస్తే గాడిద మీద ఎట్లా ఎక్కుతాడమ్మా? దేవుడు తను తాను ప్రత్యేకపరచుకోలేదు. బుద్ధి చెప్పాలని, జ్ఞానోదయము కలుగజేయాలని ఆ గాడిదకి మాత్రమే తను తాను తన దేవదూతని అవపరచడం. ఈరోజు మన జీవితాల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యనే సంచరిస్తున్నాడని మనకు తెలుసు. మనలోనే దేవుడు తన ఆత్మని పెట్టి ఉన్నాడని మనకు తెలుసు. ఆయనతోని సరైన సావాసం లేక, ఆయన మనం గుర్తించక, గ్రహించక, మనం ఇష్టానుసారంగా మన జీవితాలు ముందుకి నెట్టుకొని వెళ్ళిపోతున్నాం. కానీ గాడ్ ఈస్ రైట్ బిసైడ్ యూ, స్టాండింగ్ అండ్ వాచింగ్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్. ప్రతి ఒక్క పని నువ్వు ఏమైతే చేస్తున్నావో దేవుడు ఆత్మస్వరూపి అయి నేను చూస్తూనే ఉన్నాను. అది చూసే దేవుడిని మనం గుర్తించేవారుగా ఉంటాం. అందుకనే దేవుడిని అడగాల, వాక్యమందు కనువిప్పు నాకు కలుగు చేయి ప్రభువా. నేను నిన్ను గుర్తించేవాడిగా ఉండాలి. 2000 సంవత్సరాల క్రితము నీ కొరకు నా కొరకు కల్వరి సిలువలో యేసయ్య చనిపోతే దాన్ని ఎందుకు విశ్వసిస్తున్నాం, కానీ విశ్వాసంలో ఏం లేవు, సంపూర్ణతలోనికి రాలేదంట. వి జస్ట్ బిలీవ్ హిమ్ బట్ వి డిడ్ నాట్ యాక్సెప్ట్ హిమ్. ఈరోజు మనం నమ్మాలి. ఏం నమ్మాలి తెలుసా? దేవుడు మనతోనే ఉన్నాడు, మన పక్కనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు.
నేను చేస్తున్న ప్రతి ఒక్కటి ఆయన చూస్తున్నాడు. అందుకని ఆయనకి చూచుచున్న దేవుడు అని పేరు పెట్టకుండా, ఆయన చూచే దేవుడే. ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పటికీ, ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు కొట్టుమిట్టాడుతున్నప్పటికీ ఆయన ఎప్పుడు నిన్ను విడిచిపెట్టలే. ఆయన నేను చూస్తున్నావు. ఆయన చూస్తున్నాడు కాబట్టే నువ్వు ఈరోజు కాపాడబడుతున్నావు. అయిష్టంగా దేవునికి జీవిస్తున్నప్పటికీ, దూరంగా దేవునికి జీవిస్తున్నప్పటికీ, ప్రార్థన చేయనప్పటికీ, వాక్యం ధ్యానించినప్పటికీ ఆయన నిన్ను చూస్తున్నాడు కాబట్టి ఈరోజు ఆయన సన్నిధిలో ఆయన జీవవాక్యం వినడానికి అర్హుడిగా ఉన్నాము. సజీవుల లెక్కలో నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన. ఎందుకంటే నిన్ను చూస్తున్నాడు. ఈ రోజు కన్నా ఆయన స్వరం విని, ఆయన ఉన్నాడు అని గుర్తించి, ఆయన నన్ను చూస్తున్నాడు అని గమనించి నీ జీవితాన్ని మార్చుకొని భయభక్తులు కలిగి నీ జీవితాన్ని సరి చేసుకుంటే సరే. లేదు నేను ఇట్లనే ఉంటాను, నా జీవితాన్ని నేను మార్చుకోను, ఇదే నా పద్ధతి అని అనుకుంటున్నావా? బుద్ధి చెప్తాడు దేవుడు. ఆ ప్రవక్తకి గాడిద ద్వారా బుద్ధి చెప్పాడు. గాడిద చూసిందంటండి. అంటే గాడిదకి గ్రహింపు ఉన్నది, మనుషులకి గ్రహింపు లేదు. వాక్యాన్ని తెలిసిన అదే అర్థమైంది నాకు. మనుషులకి గ్రహించడము తెలియదు, గ్రహించలేని వారుగా ఉంటున్నారు. జంతువులు బెటర్ కదా, మనుషుల కన్నా జంతువులే మేలు. ఎందుకంటే చెప్తే వింటాయి, కొడితే బాధపడతాయి, ఏడుస్తాయి, మళ్ళీ నీ కొరకు ఎదురు చూస్తుంటాయి. అందుకనే విశ్వాసం గలది అని కుక్కని అంటారు. మనుషులకు విశ్వాసం లేదు. నమ్మక ద్రోహులు అని చెప్తుంది మనుషుల గురించి బైబిల్, తెలుసా? నమ్మిపిస్తారు, నమ్ముతాం, ద్రోహం చేస్తారు, మోసపోతాం. అట్టి రీతిగా కాదండి. ఇక్కడ ప్రవక్త కూడా దేవుని బిడ్డగా జీవించాల్సిన వాడు, హీ వాజ్ గ్రీడ్, దురాశ కలిగి ఉన్నాడు. వాళ్ళు ఏదో ఇస్తారు, నేను అది పొందుకోవాలని. ఆ ప్రవక్త జీవితం ద్వారా దాన్ని ధ్యానిస్తుంటే దేవుడు చెప్తున్నాడు, ఆయన కంట దురాశ కలిగి ఉన్నాడు. వాళ్ళు ఏమిస్తారా వాళ్ళతో నేను వెళ్తే అని దురాశని తన హృదయంలో దాచుకొని, ఈరోజు నీ హృదయంలో కూడా దురాశ అనేది ఉందేమో, దాన్ని జయించేవాడు అనుకున్నా. దురాశ ఏది చూసినా కావాలి, నాకుంటే బాగుంటేది, ఎందుకు వాళ్ళకు ఉంటుంది, నీకు ఓర్వదా అనుకోలే. వాళ్ళకు ఉందని సంతోషించేవాడుగా నువ్వు ఉన్నావా? వాళ్ళకుంది, నాకు లేదు. కుళ్ళుకొనే స్వభావం, ఇటువంటివి అన్నీ ఒక క్రైస్తవుడు కలిగి ఉంటే దేవుని చిత్తము వాడి జీవితంలో ఎన్నటికీ నెరవేరదు. దురాశ మనలో ఏమాత్రము ఉండకూడదు. రెండోదిగా ప్రవక్త ద్వారా మనం చూసినట్లయితే కాంప్రమైజ్ అయిపోయాడంట. దేవుని బిడ్డలు ఎట్లుండాలా? ప్రత్యేకమైన వారుగా ఉండాలి. లోకంతో కలవక, లోక ఆచారాలు పాటించక, ఒక ప్రత్యేకమైన జీవితము కలిగి, దేవుడు చూస్తున్నాడు, దేవునికి నేను ఒకరోజు లెక్కప్ప చెప్పాలా అని జాగ్రత్తగా మన జీవితాన్ని మనము కొనసాగించేవారుగా మనము. అట్టే రీతిగా కాక మనం కూడా ఈ లోకంతో ఏమైపోతున్నామంట, ఆ ప్రవక్త ఆ మోయాబుల్ రాజుతోనే ఎట్టి రీతిగా అయితే కాంప్రమైజ్ అయిపోయాడు, ఈరోజు నీ జీవితం కూడా ఈ లోకంతో కాంప్రమైజ్ అయిపోతుందేమో. ఆపేసే ఈరోజు కన్నా నీ కాంప్రమైజ్ అవ్వద్దు. దేవునితో సమాధాన పడంతే, దేవునితో సమాధాన పడి నీ జీవితాన్ని దేవుని కొరకు జీవించడము ప్రారంభించేవాడుగా ఉండాలి. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే హీ వాజ్ కరప్టెడ్. కరప్షన్ ఏమంటారు తెలుగులో? కరప్షన్ అమ్మా, అవినీతి. తెలుగు నాకే రాదంటే నువ్వు అసలుకి నన్ను వచ్చేది కూడా పోగొట్టేటట్టు. అవినీతి, మనము దేవుని బిడ్డలుగా ఉన్నాం, అవినీతి మనలో ఏమాత్రము ఉండడానికి లేదు. నీతిగా జీవించడము నేర్చుకోవాలి. ఎప్పుడు నేర్చుకుంటాము? ఎప్పుడైతే దేవునితో నువ్వు సావాసం కలిగి ఉంటావు, ఆ నీతి అనేది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీతిగా జీవిస్తావు. ఈరోజు దేవుని బిడ్డలుగానే జీవిస్తున్నామే. ఏది నీతి మనలో? నీతి ఉందా?
లేవు. అవనీతో నింపబడుతూనే ఉంటుంది. అటు రీతిగా మన జీవితాలు ఉండకూడదండి. మార్చుకోవాలి మన జీవితాలు. వాక్యాన్ని ధ్యానించాలి. ఈ వాక్యాన్ని చెప్పుకుంటూ పోతే ఒక గంట సేపు కాదు, 2 గంటలు ప్రసంగం చేయొచ్చు 10 వచనాల మీద. ఆ ప్రవక్త గురించి తీసుకుంటేనే, గాడిద గురించి తీసుకుంటేనే, అవుట్లైన్ చెప్తేనే దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. దాన్ని ధ్యానిస్తే ఇంకెన్ని సంగతులు దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. అందుకనే వాక్యాన్ని ధ్యానించి దేవుడి యొక్క హృదయం ఏంటి తెలుసుకొని ఆయన ప్రకారం, ఆయన చిత్త ప్రకారము మన జీవితాన్ని మనము సరిదిద్దుకునే వారుగా మనము ఉండాలి అని దేవుడు తెలియజేస్తుంది. చదువుకుంటారా ప్రశాంత్? బిలాము గాడిదను దానికి మలుపవలెనని దాన్ని కొట్టగా యెహోవా దూత గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచాను. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను కనుక అతడు దాన్ని మరలా కొట్టాను. యెహోవా దూత ముందు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకు చోటున నిలువగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా కింద కూలబడెను. కనుక బిలాము కోపము మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్ను ఏమి చేసితినని బిలాముతో అనగా బిలాము నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపియుందునని గాడిదతో అనెను. అందుకు గాడిద నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నువ్వు ఎక్కుచు వచ్చిన నీ గాడిదను కానా, నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయుట కద్దా అని బిలాముతో అనగా అతడు లేదనని. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను. కనుక దూసిన ఖడ్గం చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తలవంచి శాశ్వతంగా నమస్కారం చేయగా యెహోవా దూత ఈ ముమ్మారుని గాడిద నీ వేళ కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది కనుక నేను నీకు విరోధి అయి బయలుదేరి వచ్చి తిని ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగిపోయింది, అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయంగా నేను అప్పుడే నిన్ను చంపి దాని ప్రాణం రక్షించిందని అతనితో చెప్పాను. పేతురు రాసిన పత్రికకి వెళ్ళండి. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యం. తిన్నని మార్గమును విడిచి బేయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరులేని గార్ధబము మానవ స్వరముతో గాడిద మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డగించెను. కాబట్టి ఈ రోజు నువ్వు నేను మనం గుర్తిస్తే కనుక మన జీవితాలు కూడా అట్టి రీతిగా ఉన్నాయి. ఎట్టి రీతిగా అయితే దేవుని సేవకుడైన బిలామే కదా, బిలాము ఎట్టి రీతిగా అయితే దేవుని వాక్యాన్ని అంతా, దేవుని మార్గాన్ని అంతా తెలుసుకొని కూడా ఏం చేశాడంట, మార్గాన్ని విడిచి. ఈరోజు మన జీవితాలు కూడా అట్లనే ఉన్నాయి. మార్గం తెలుసు, సత్యం తెలుసు, జీవము తెలుసు. ఎట్లా తెలుసు మనకి చెప్పాలి? దేవుడే చెప్పాడు కదా, యేసయ్య చెప్పాడు కదా, ఐ ఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్ అని దేవుడే చెప్పాడు. కాబట్టి మనకు కూడా తెలుసు. కానీ మనం కూడా అంట ఆ వెర్రితనంలో ఉండి ఆ మార్గాన్ని విడిచిపెట్టామంట. ఆయనని వెంబడించాల్సిన మనము ఆయనను వెంబడించక మన ఇష్టానుసారంగా మనము మన మార్గంలో మనం పోతున్నామంట. అటు రీతిగా మన జీవితాలు ఉండడానికి లేదండి. మార్గము చూపించే దేవుడు, ఆయన అడిగి తెలుసుకొని ఆ మార్గంలో నడుచుకునే వారు ఉన్నారు. అడుగుతేనే ఆయన చూపిస్తాడు, నువ్వు వేడుకుంటేనే ఆయన నడిపిస్తాడు. ఈరోజు నిజంగా దేవుని బిడ్డలుగా ఉంటున్నాం మనం. ఆయనను అడుగుతున్నామా? ఆయన దగ్గర నుంచి నేర్చుకుంటున్నామా? ఆయన చూపిన త్రోవలో నడుచుకుంటున్నామా?
అటు రీతిగా మన జీవితాలు ఏమాత్రమో లేవు. వాక్యం అనే అర్థంలో నీ జీవితాన్ని నువ్వు సరిదిద్దుకోవాలని దేవుడు కోరుకుంటు. నీ వెర్రితనం నుంచి నువ్వు బయటకు రా. ఈరోజు బయటకు వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి, నాలో ఉన్న అవినీతిని ప్రభా, దురాశని ప్రభా నాలో నుంచి తీసుకుని నీ బిడ్డగా నేను చూపిస్తాను. నీ మాటకి నేను లోపడతాను. నువ్వు చెప్పిన పని నేను చేస్తాను ప్రభా అని నువ్వు ఈరోజు ప్రార్థనలో ఆయనతో సమయం గడపగలితే నీ జీవితాన్ని బాగు చేయాలని ఆశపడుతు. ఈరోజు నీ జీవితము ఇంటి రీతిగానే క్రైస్తవుడిగా ముందు కొనసాగించేస్తే కనుక చివరికి ఆఖరికి నష్టపోయేది నువ్వు మాత్రమే. దేవుడు సమయం ఇస్తుండగా నీ జీవితాన్ని సరిదిద్దుకొని వెర్రివాడిని ప్రభా నేను అని దేవుని సన్నిధిలో మోకరించి ఈ లోకంలో ఉన్న వాటి నుంచి విడుదల పొందుకొని ఆయన సత్యవాక్యంలో జీవించడం నువ్వు ప్రారంభిస్తేనే ఆ సత్యవాక్యంలో నువ్వు బ్రతుకుతేనే ఆ ప్రకారం నువ్వు బ్రతకాలి అని దేవుడు కోరుకుంటు. సత్యవాక్యం ప్రకారము మనము బ్రతికేవారుగా ఉండదు. ఈరోజు ఆ సత్యవాక్యము మనకు తెలుసు, కానీ సత్యంలో మాత్రము మనం జీవించలేని వారుగా ఉంటాం. నేటికన్నా నీ జీవితాన్ని మార్చుకొని దేవునికి నోరారా చెప్పు, ప్రభా నీ సత్యంలోనైనా నేను జీవించాను, అసత్య మార్గంలో నన్ను నడిపించు, నా జీవితాన్ని నువ్వు స్థిరపరచు ప్రభా అని నువ్వు దేవుడిని అడిగితే దేవుడు తప్పకుండా అసత్య మార్గంలో నడిపిస్తాడు. వాక్యం అనే వెలుగుతోనే నీ జీవితాన్ని వెలిగిస్తాడు. ఆయన కొరకు ప్రకాశించేవాడుగా నేను ఆయన మారుస్తానే తెలియజేస్తాను. కాబట్టి దేవుడు చూపిన మార్గాన్ని విడిచిపెట్టక నీ జీవితాన్ని ఆయన వైపు తిప్పుకొని ఆయన చూపించిన మార్గంలో మనం నడుచుకునేవారుగా మనకు ఈ లోకంతో ఏమాత్రము మనకి స్నేహం అక్కర్లేదు. లోకంలో ఉన్నది దేన్ని మనము ప్రేమించేవారుగా మనం ఉండదు. ఈ లోకం శాశ్వతం కాదు అని మనకు తెలుసు. అయినప్పటికీ లోకాన్నే ప్రేమించేవారు. ఈ లోకాన్ని ప్రేమించేవాడికంట దేవుడు పరలోక రాజ్యం ఇవ్వడంట. ఈరోజు కన్నా ఈ లోకంలో దేనన్నా ప్రేమిస్తున్నావేమో. ప్రేమించేదాన్ని విడిచిపెట్టు అని నేను చెప్పాను, కానీ నువ్వు దేన్నైతే ఎక్కువగా దేవుని కన్నా ప్రేమిస్తున్నావు చూడు, అది ఆయనకు అప్పగించు. ఆయన చేతుల్లో పెట్టు. నువ్వు ప్రేమించేదాన్ని ఆయన చేతుల్లో పెట్టు. దేవా నీ చేతుల్లో పెడుతుంది, నువ్వే నడిపించు, నువ్వే కాపాడు. ఆయనకి అప్పగించేసిన నువ్వు ఆయనను ప్రేమించడం ప్రారంభించు. నువ్వు ఆయనను ప్రేమిస్తేనే ఆయన ప్రేమ నీలో నిలిచి ఉంటుంది. అందుకనే భక్తుడు అంటాడు కదా, ప్రేమ లేని వాడిని అయితే నేను వెళ్తుండే. యోహాను రాసిన మొదటి పత్రికలో అంటాడు, ఈ లోకంలో ఉన్న వాటిని దేనన్నా నువ్వు ప్రేమిస్తే దేవుని ప్రేమ నీలో ఉండదు. దేవుని ప్రేమని కోల్పోతూ ఉంటాం మన జీవితాల్లో చాలాసార్లు. దేవుడు ఎప్పుడు నిన్ను ప్రేమిస్తున్నాడే, ప్రతి నిత్యము ప్రేమిస్తూనే ఉన్నాడు. మనమే ఆ ప్రేమని గుర్తించక ఆయన ప్రేమను మనము చేతులారా పోగొట్టుకుంటాం. కానీ దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను వాక్యంలో చెప్తున్నాడు. ఆయన ప్రేమలో మార్పు లేదండి. ఆనాడు శిలువ మీద ఎట్టి రీతిగా అయితే నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడో, ఈరోజు నీ కొరకు మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచి మళ్ళా నీ కొరకు రాబోతున్నాడే. కృపని విస్తరింపజేస్తూ తన ప్రేమని వ్యక్తపరుస్తూ నిన్ను రక్షించుకునే దానికి, నీకు ఇచ్చిన రక్షణను కాపాడుకుంటావని ఇంకా నీకు సమయాన్ని ఇస్తుంది. నేటికన్నా నీ జీవితాన్ని సరిదిద్దుకొని, దేవా అంత క్షమించయ్యా, నీ ప్రేమలో నేను నిలిచి ఉంటాను ప్రభా, నీ ప్రేమతో నన్ను నిలుపు ప్రభా, నేను నిన్ను ప్రేమిస్తానయ్యా, నీ వాక్యాన్ని చదువుతాను, ధ్యానిస్తానయ్యా, నువ్వు నాతో మాట్లాడు ప్రభా అని నువ్వు వాక్యంతో కానీ నీ జీవితాన్ని సరిదిద్దుకుంటే కనుక దేవుడు తప్పకుండా నీ జీవితాన్ని మారుస్తాను అని దేవుడు తెలియజేస్తుంది. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించాలని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తుంది. కాబట్టి ఈ గాడిద మాట్లాడింది బిలాంతోని బాలంతోనే కథ చదవడం కాదు, కానీ దానిలో ఉన్న ఆంతర్యము ఏంటి, వాట్ ఈస్ గాడ్ టీచింగ్ అస్ ఫ్రమ్ దిస్ లెసన్
ఈ పాఠము చేత దేవుడు నాకు ఏమి నేర్పించాలి అని అనుకుంటున్నాడు అని ఈ సమయాన్ని నువ్వు దేవుడికి ఇస్తే కనుక దేవుడు ఆ వాక్యంతో వ్యక్తిగతంగా నీతో మాట్లాడాలని ఆశపడుతుంది. నేను నమ్ముచున్నాను. ఇప్పుడు ఆమెనా చెప్పగానే హాస్టల్లోకి వెళ్ళిపోతాము, ప్లేట్లు తీసుకుంటాము, తినేస్తాము, అలసిపోయాం కాబట్టి చాలాసేపు పడుకోండి, తప్పేం లేదు. 3 వాక్య భాగాలంటే ఒకటే వాక్య భాగంతో అన్నం ముగించేస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఆ ఒకటే వాక్యంతో దేవుడిని జీవితాన్ని సరిదిద్దాలని ఆశపడుతుంది. నేను ఒకటే ఆశిస్తున్నా మీ దగ్గర నుంచి. ఏంటి తెలుసా? తినండి, మంచిగా విశ్రాంతి తీసుకోండి. సమయం ఉన్నప్పుడు ఇదే వాక్యాన్ని చాలా మందిని చూశాను, పెన్నులు తీసుకున్నారు, రాసుకున్నారు. నెక్స్ట్ సండే వరకు అట్లా రాసి పెట్టింది అట్లా ఉండద్దు, కానీ అని వెళ్ళి ధ్యానించాను. ప్రభువా నాతో మాట్లాడి నేనుతోనే సమయం గడుపుతుంది అని వ్యక్తిగతంగా కూర్చో దేవునితో. బైబిల్ ప్రభా కాడదే ఎట్టి రీతిగా అయితే మాట్లాడిందో ఈరోజు నీ వాక్యము చేతనైనా నాతో కూడా నువ్వు మాట్లాడు ప్రభా అని నువ్వు దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక మాట్లాడుతాడు. నాకు తెలియని సంగతులు నీకు తెలియజేస్తాడు. ఎప్పుడు తెలుసా? ఆయనతో వాక్య ధ్యానంలో ఉన్నప్పుడే ఆ గ్రహింపు నీకు పుట్టిస్తాడు. నేను దేవదూత ఉంది అని గ్రహించలేకపోయాడు. అట్టి రీతిగానే మన జీవితాలు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, గ్రహింపు లేదు మనకు. అందుకనే వాక్య ధ్యానము నీకు కలిగి ఉంటే, వాక్యాన్ని ధ్యానిస్తే ఆ గ్రహింపు అనేది పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహిస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి వాక్యంలో మన జీవితాన్ని స్థిరపరచును దాకా. కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, గొప్ప తండ్రినైనా, ఉదయకాలం నుంచి నైనా ఇప్పటి వరకు నైనా నిన్ను స్తుతించడానికి, నిన్ను కీర్తించడానికి, నిన్ను కొనియాడడానికి, నీ వాక్యాన్ని నైనా మేము ధ్యానించడానికి ప్రభువా నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నీ బిడ్డగానైనా, నీ ప్రవక్తనైనా మోయాబులు రాజుతోనైనా కలిశాడు ప్రభా. నీ కోపంని నైనా రేపాడు ప్రభా. అట్టి రీతిగా మా జీవితాలు ఒకవేళ ఉన్నట్లయితే ప్రభా మమ్మల్ని దయతో క్షమించండి. ఈ లోకానికి ఏమాత్రం మేము కాంప్రమైజ్ కాకుండా ప్రభా నీ సత్యవాక్యంలోనైనా మా జీవితాన్ని మేము స్థిరపరచుకొని ప్రభా నీ కొరకు జీవించేవారుగా ప్రభా మా ప్రతి ఒక్కరినైనా ఈ వాక్యం అనే వెలుగులోనైనా మమ్మల్ని సరిచేయండి ప్రభా. ఈ వాక్యము మేము చదువుతుండగా ప్రభా, ధ్యానిస్తుండగా ప్రభా ఆ గ్రహింపునినైనా మాలో పుట్టించండి ప్రభా. నాతోనే మీరు మాట్లాడుతున్నారని ప్రభా మేము గుర్తించి ప్రభా నీ స్వరంకి మేము లోబడి ప్రభా మా జీవితాలనైనా సరిదిద్దుకొని కృపను మాకు దయచేయండి. మాలో ఉన్న దురాశని మీరు తీసివేయండి ప్రభా. అవినీతి ఏమన్నా మాలో దాగి ఉంటే ప్రభా దాన్ని మీరు కొట్టివేయండి ప్రభా. ఈ సత్యముతోనైనా మమ్మల్ని నింపండి. సత్యవాక్యంలోనైనా మేము జీవించేవారుగానైనా మా జీవితాన్నినైనా ఈ వాక్యంలో స్థిరపరచండి ప్రభా. నేనే మార్గము, సత్యము, జీవము అని సెలవిచ్చిన దేవా నీకు వందనాలయ్యా. అట్టి రీతిగానైనా మేము నడుచుకునే కృపను మాకు దయచేయండి. వాక్యము చేత మేము బ్రతికింపబడతామని నైనా నీ గ్రంథంలో తెలియజేసి ఉన్నాం ప్రభా. ఆ వాక్యము చేతనైనా మేము బ్రతుకుతున్నైనా నీ కొరకునైనా మేము జీవిస్తూ ప్రభా, సత్యాన్ని ప్రేమిస్తూ ప్రభా, నీ మాటకి లోబడి ప్రభా, నీ ప్రేమని ధరించుకొని ప్రభా ముందుకి కొనసాగే కృపను ప్రతి ఒక్క బిడ్డకి మేము దయచేస్తున్నామని ప్రతి ఒక్క బిడ్డనైనా మీ చేతులకు అప్పగిస్తూ బిడ్డలు వాక్యం ధ్యానిస్తుండగా ఆ గ్రహింపు హృదయంనైనా వాళ్ళకి కలుగచేయండి. వాక్యమందు కనువిప్పునైనా బిడ్డలకి కలుగచేయండి ప్రభా. మీరేనైనా ప్రతి ఒక్క బిడ్డను మీరు తాకండి. మీ గాయపడిన స్థంతో బిడ్డలు మీరు తాకండి. వాళ్ళ హృదయాన్నైనా మీరు మార్చండి. మాంసం హృదయాలు, కృతజ్ఞత కన్నీళ్ళనైనా బిడ్డలకు మీరు నేర్పించినైనా నూతన కార్యాలు బిడ్డల జీవితంలో జరిగించినైనా బిడ్డల జీవితం ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకుంటున్నామని మీ చేతులైతే బిడ్డలు మీరు ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి.